19వ సర్గము యజ్ఞ సంరక్షణార్థమై శ్రీరాముని పంపుమని విశ్వామిత్రునేభ్యర్థనము తచుచుత్వా రాజసింహస్య వాక్యం అద్భుత విస్తరం హృష్టరోమా మహాతేజా విశ్వామిత్రోభ్యభాషత. మహాతేజస్వియైన విశ్వామిత్రుడు దశరథ మహారాజు యొక్క అద్భుతమైన ఆ వినమ్రవచనములను విని పులకిత గాత్రుడై ఆయనతో ఇట్లు నుడివెను. సదృశం రాజసార్దూల తవైతద్భువి నాణ్యదా మహావంశప్రసూతస్య వసిష్ఠం వ్యపదేశిన యత్తు మే హృద్గతం వాక్యం తస్య కార్యస్య నిశ్చయం కురుష్వ రాజసార్దూల భవ సత్యప్రతిస్రవ. ఓ రాజశేఖర, నీవు ప్రసిద్ధమైన ఇక్ష్వాకువంశమున జన్మించిన వాడవు. వసిష్ఠ మహర్షి యొక్క ఉపదేశములను అందినవాడవు. కనుక నీవు ఇట్లు మాట్లాడుటయే యుక్తము. నేను సంకల్పించిన కార్యమును తెల్పెదను, దానిని ఆచరింపుము. నీవు ఆడిన మాట తప్పకుము. అహం నియమమాతిష్టే సిద్ధ్యర్థం పురుషర్షభ. తస్య విఘ్నకరో ద్వౌ తు రాక్షసౌ కామరూపిణౌ. వ్రతే మే బహుశ్చీర్లే సమాప్త్యాం రాక్షసాభిమౌ. మారీచశ్చ సుబాహుశ్చ వీర్యవంతౌ సుశిక్షితౌ. సమాంసరుధిరోఘేణ వేదీం తామభ్యవర్షతాం. అవధూతే తథాభూతే తస్మిన్ నియమనిశ్చయే. కృత్రశ్రమో నిరుత్సాహః తస్మాద్దేశాదపాక్రమే. న చ మే క్రోధముత్స్రష్టुं బుద్ధిర్భవతి పార్థివ. తథాభూతా హి సా చర్యా న శాపస్తత్ర ముచ్యతే. ఒక లక్ష్యసిద్ధికై నేను యజ్ఞదీక్షను చేపట్టితిని. కామరూపులైన ఇద్దరు రాక్షసులు దానికి విఘ్నములు కలిగించుచున్నారు. నేను ఆచరించుచున్న యజ్ఞము దాదాపు పూర్తియగుచుండగా సుశిక్షితులై పరాక్రమవంతులైన మారీచుడు, సుబాహు అను ఇరువురు రాక్షసులు మాంసఖండములను రక్తములను యజ్ఞవేదికపై వర్షించుచున్నారు. నియమనిష్టలతో నేను ఆచరించుచున్న యజ్ఞము ఆ విధముగా విఘ్నములకు గురియగుచున్నది. నా శ్రమయంతయు వృధాయగుచున్నది. కనుక ఉత్సాహమును కోల్పోయి నా ఆశ్రమము నుండి నేను ఇచటికి వచ్చితిని. ఓ భూపతి, అట్లు విఘ్నములను కలిగించుచున్నను వారిపై కోపమును ప్రకటించుటకుగాని వారిని శపించుటకుగాని యజ్ఞదీక్షలోనున్న నాకు యుక్తము కాదుగదా. స్వపుత్రం రాజసార్దూల రామం సత్యపరాక్రమం కాకపక్షధరం శూరం జ్యేష్ఠం మే దాతుమర్హసి. శక్తో హేష మయా గుప్తో దివ్యేన స్వేన తేజసా. రాక్షసా యే వికర్తారః తేషామపి వినాశనే. శ్రేయశ్చాస్మై ప్రదాస్యామి బహురూపం న సంశయః. ఓ నరేంద్ర, సత్యపరాక్రముడు, కాకపక్షధరుడు, జులపాల జుట్టుగలవాడు, శూరుడు, నీ కుమారులలో పెద్దవాడు అయిన శ్రీరాముని నా వెంట పంపుము. ఈ రాముడు నా అండదండలతో తన దివ్యమైన తేజఃప్రభావమున యాగమునకు విఘ్నములను కలిగించు ఆ రాక్షసులను సంహరించుటకు సమర్థుడు. నా వెంటవచ్చి యాగమును సంరక్షించుటవలన రామునకు పెక్కువిధములగు శ్రేయస్సులు సమకూరును. అందులకు సందేహము లేదు. త్రయాణామపి లోకానాం ఏన ఖ్యాతిం గమిష్యతి. న చ తౌ రామమాసాద్య శక్తౌ స్థాతుం కథంచన. న చ తౌ రాఘవా ధన్యో హంతుం ఉత్సహతే పుమాన్. వీర్యోత్సిక్తౌ హీతౌ పాపౌ కాలపాసవసంగతౌ. ఈయన ఖ్యాతి ముల్లోకములయందును వ్యాపించును. ఏ విధముగనైనను ఆ రాక్షసులు రాముని ఎదుర్కొని నిలువజాలరు. శ్రీరాముడు తప్ప మరియొకడు ఎవ్వడునూ వారిని చంపజాలడు. ఓ మహారాజా, ఆ రాక్షసులు బలగర్వముచే పెక్కు పాపకృత్యములను చేసియున్నారు. అందువలన వారికి చావు దగ్గరపడినది. వారు ఏ విధముగనూ రాముని ముందు నిలువజాలరు. రామస్య రాజసార్దూల న పర్యాప్తౌ మహాత్మనః. న చ పుత్రకృత స్నేహం కర్తుం అర్హసి పార్థివ. అహం తే ప్రతిజానామి హతౌ తౌ విద్ధి రాక్షసౌ. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. వసిష్ఠోపి మహాతేజా యే చేమే తపసి స్థితాః. యది తే ధర్మలాభం చ యశశ్చ పరమం భువి. స్థితం ఇచ్ఛసి రాజేంద్ర రామం మే దాతుమర్హసి. యది హెనుజ్యాం కాకుత్స్థ దదతే తవ మంత్రిణః. వసిష్ఠప్రముఖాః సర్వే తతో రామం విసర్జయ. ఓ రాజా, పుత్రవాత్సల్య కారణముగా రాముని శక్తి సామర్థ్యములను నీవు తక్కువగా పరిగణింపవలదు. నేను ప్రతిజ్ఞాపూర్వకముగా చెప్పుచున్నాము. ఆ మారీచ సుబాహువులు రాముని చేతిలో మరణించినట్లే భావింపుము. ఆ మహాత్ముడైన శ్రీరాముడు సాటిలేని పరాక్రమము గలవాడు. ఆ విషయమును నేను బాగుగా ఎరుగుదును.
నేనేగాదు మీ పురోహితుడును మహాతేజస్వియు అయిన వశిష్ఠ మహర్షియు ఏగును అంతేగాదు తపోధనులైన ఈ వామదేవాద మహర్షులును ఎలుగుదురు. ఓ రాజేంద్ర, ఈ లోకమున స్థిరమైన కీర్తి ప్రతిష్ఠలను ధర్మవృద్ధిని నీవు కోరుకొనుచున్నచో శ్రీరాముని నా వెంట పంపుము. ఓ కాకుత్స్థా, నీ మంత్రివర్యులు వశిష్ఠుడు మొదలగు మునీశ్వరులను సమ్మతించిన పిమ్మటనే శ్రీరాముని నాతో పంపించుము. అభిప్రేతం అసంసక్తం ఆత్మజం దాతుమర్హసి. దశరాత్రం హి యజ్ఞస్య రామం రాజీవలోచనం. నాత్యేతి కాలో యజ్ఞస్య యథాయం మమ రాఘవ. తథా కురుష్వ భద్రం తే మా చ శోకే మనః కృతాః. రాజీవలోచనుడైన నీ ప్రియపుత్రుడగు శ్రీరాముని 10 దినములపాటు యాగరక్షణార్థమై వెంటనే నాతో పంపుము, ఇదియే నా అభీష్టము. ఓ దశరథ మహారాజా, ఏమాత్రము విలంబము లేకుండా నా యజ్ఞము సకాలములో పూర్తి యగునట్లు చూడుము, నీకు మేలుగుగాక, మనస్సున కలత చెందకుము. ఇత్యేవముక్త్వా ధర్మాత్మా ధర్మార్థసహితం వచః విరరామ మహాతేజ విశ్వామిత్రో మహామునః. స తన్నిశమ్య రాజేంద్రో విశ్వామిత్రవచః శుభం. శోకం అభ్యగమత్ తీవ్రం వ్యషిదత భయాన్వితః. ధర్మాత్ముడును మహాతేజస్శాలియు అయిన విశ్వామిత్ర మహర్షి ఇట్లు ధర్మార్థసహితములైన వచనములను పలికి మిన్నకుండెను. ఆ మహారాజు విశ్వామిత్రుడు పలికిన శ్రేయస్కర వచనములను విని తీవ్రమైన శోకమునకు గురియై భయముతో కృంగిపోయెను. ఇతి హృదయమనోవిదారణం. మునివచనం తదతీవ శుశ్రువాన్. నరపతిరభవన్మహాన్ మహాత్మా. వ్యథితమనాః ప్రచచాల చాసనాత్. విశ్వామిత్రునివచనములు దశరథుని హృదయమును మనస్సును మిక్కిలి కలచివేసెను. అప్పుడతడు అంతులేని మనస్తాపమునకు లోనే తన ఆసనమునందే మిగుల చలించిపోయెను. ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 19 సర్గా. వాల్మీక మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 19వ సర్గము సమాప్తము.